డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగానో ఎదురు చూసిన ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ విడుదలయ్యింది. ఇది ప్రొవిజనల్ రిజల్ట్స్ మాత్రమే. ఈ రిజల్ట్స్లో మనకు సీటు వచ్చిందా లేదా, ఏ కాలేజీలో సీటు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, చేసుకున్నాక మీరు ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేస్తాను. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ సెర్చ్ బార్లో mcc.nic.in అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఎంసీసీ సైట్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఎంసీసీ సైట్ ఓపెన్ అయింది. ఇందులో కరెంట్ ఈవెంట్స్లో చూడండి, మొదటిగానే ఉంది ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025. దానిపైన టచ్ చేయండి. ఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవటానికి రైట్ సైడ్ ఉన్న ఈ 3 చుక్కలపై టచ్ చేయండి. డౌన్లోడ్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దానిపై టచ్ చేయండి. ఫైల్ ఇలా డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ ఇవ్వండి. డౌన్లోడ్ అయిపోతుంది. పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేయండి. రైట్ సైడ్ ఉన్న ఈ 3 చుక్కలపై టచ్ చేయండి. ఫైండ్ ఇన్ ఫైల్ అని ఉంటుంది చూడండి, దానిపై టచ్ చేయండి. మీ యొక్క నీట్ ర్యాంక్ని ఎంటర్ చేయండి. ఉదాహరణకు మీ ర్యాంక్ 1000 అని టచ్ చేసి స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు సెర్చ్పై క్లిక్ చేయండి. చూడండి, 1000 ర్యాంక్ దగ్గరికి వచ్చింది. 1000 ర్యాంక్ వచ్చినటువంటి ఆ క్యాండిడేట్కి ఆల్ ఇండియా కోటాలో స్టాన్లీ మెడికల్ కాలేజీలో చెన్నైలో సీటు వచ్చింది, ఓపెన్ కోటాలో. అలా మీ ర్యాంక్ని ఎంటర్ చేసి మీరు మీ రిజల్ట్స్ని తెలుసుకోవచ్చు. ఇది ప్రొవిజనల్ రిజల్ట్స్ మాత్రమే. ఈ రిజల్ట్స్ ఫైనల్ కాదు. ఈ రిజల్ట్స్పై ఎటువంటి సమస్య ఉన్నా రేపు 11 గంటల వరకు మీరు ఈ క్రింద ఇచ్చినటువంటి ఎంసీసీ రిజల్ట్ క్వారీ @gmail అనే మెయిల్కి మీరు క్వారీని మెయిల్ రూపంలో పంపించుకోండి. ఏదైనా తేడాలు ఉన్నప్పుడు అది క్లియర్ చేస్తుంది. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఎంసీసీదే, అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రొవిజనల్ రిజల్ట్స్. చిన్న మార్పులు జరిగితే జరగవచ్చు, లేదంటే ఇదే ఫైనల్ రిజల్ట్ అవుతుంది. ఇది ప్రొవిజనల్ రిజల్ట్ కాబట్టి ఈ రిజల్ట్ని ఎటువంటి కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేసే అవకాశం లేదు అని ఎంసీసీ తెలియచేసింది. క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే, మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కూడా తెలియజేసింది. ఇది రిజల్ట్స్ యొక్క సమాచారం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.